ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. డెంగీ లక్షణాలతో రోగులు ఆసుపత్రులకు వస్తున్నారు. ముందు జాగ్రత్తగా వరంగల్ ఎంజీఎంలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు అధికారులు. సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉండడంతో అప్రమత్తమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డెంగీ కేసులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక్క డెంగ్యూ లక్షణాలతో కూడిన అధికారికంగా ఎక్కడ కూడా రికార్డు కాలేదు. కానీ డెంగ్యూ లక్షణాలతోటి తీవ్రమైన జ్వరం కానీ దగ్గు, అదేవిధంగా రక్త కణాల లోపంతో మాత్రం పలువురు ప్రైవేట్ హాస్పిటల్లో చేరవుతున్నట్టు అధికారికంగా చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు అయితే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి గతంలో కూడా ప్రత్యేకమైన డెంగ్యూ వార్డు ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూడా ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన డాక్టర్లను కూడా నియమించామని కొద్దిసేపటి క్రితమే ఎంజిఎం సూపరింటెండెంట్ చెప్పారు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే ఎవరు కూడా డెంగ్యూ అధికారికంగా మాత్రం ధృవీకరించలేకపోతున్నారు. కొంతమంది డెంగ్యూ లక్షణాలతో ఇతరత్ర హాస్పిటల్కి చేరుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ కూడా మహబూబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో కూడా కొంతమంది డెంగ్యూ లక్షణాలతో వస్తున్నారు. కానీ ఇంకా డెంగ్యూ పూర్తిగా ఎవరు కూడా నిర్ధారితం కాలేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా డెంగ్యూ ఏదైతే వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి దోమలు కూడా ఈ లార్వా దశలు బయటకు వస్తున్న నేపథ్యంలో అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది కూడా మున్సిపాలిటీ పరిధిలో కూడా చాలా క్లీనింగ్ జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా శానిటేషన్ చేయాలి కాబట్టి అని చెప్పి కూడా అధికారులు చూపిస్తున్నారు. ముఖ్యంగా డిఎంఎండ్హెచ్ఓ అధికారులు మాత్రం దీన్ని అలర్ట్గా చూపిస్తున్నారు, అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉత్తర తెలంగాణలో సంబంధించిన అతిపెద్ద ఆసుపత్రి ఎంజిఎం ఆసుపత్రి కాబట్టి ఇక్కడ ఒక ప్రత్యేకమైన వార్డు ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఉత్తర తెలంగాణ నుంచి చాలామంది కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ మంది డెంగ్యూ లక్షణాలతో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి పట్ల ప్రత్యేకత చూపించాలని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం, కొంతమంది అదే లక్షణాలతో ప్రైవేట్ హాస్పిటల్ రావడం, చికిత్స పొందడం కాబట్టి జరుగుతుంది. ఎక్కడ కూడా ప్రాణాపాయ నష్టం మాత్రం ఇప్పటివరకు జరగలేదు. కాబట్టి అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా వర్షాలు కూడా మరికొద్ది రోజుల్లో వర్షాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది అని అధికారులు చూపిస్తున్నారు. ముఖ్యంగా శానిటేషన్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ మిగతా మున్సిపల్ కార్పొరేషన్లో ఎప్పటికప్పుడు ఆ మోరీలు కానీ చాలా ఏదైతే చెడు ఉన్నాయో అక్కడ చాలా క్లీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దానికి సంబంధించిన పిచికారి కూడా చేయాల్సిన అవసరం ఉందని మాత్రం ఎప్పటికప్పుడు నిర్దేశిస్తున్నారు. ఎవరైనా జ్వరం లక్షణాలు కనుక కల్పించినట్టయితే తప్పనిసరి దగ్గర ఉన్న హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్ రావచ్చు. ముఖ్యంగా డెంగ్యూ లక్షణాలు కనుక ఉన్నట్టయితే ఇక్కడ ఎంజిఎం ప్రత్యేక వార్డుకి వచ్చినా కూడా మేము అన్ని చూసుకుంటామని చెప్తున్నారు. విజయ్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, ఎంజిఎం హాస్పిటల్ వరంగల్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. డెంగీ భయపడుతోంది. డెంగీ లక్షణాలతో రోగులు ఆసుపత్రులకు వస్తున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డెంగీ కేసులపై మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా జ్వరాల వార్డు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫీవర్ వార్డులో ఇప్పటికే చాలామందికి వైద్యం జరిగింది. మరో 7 కూడా ఇక్కడ వైద్యం తీసుకుంటున్నారు. అందులో వైరల్ ఫీవర్స్ వారు 6 ఉంటే ఒక డెంగ్యూ ఫీవర్కు సంబంధించిన పాజిటివ్ కేసు కూడా ఒక వ్యక్తి ఉన్నారు. వాళ్ళతో మరి అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఏంది మీరు? దండుగుట్ట ఇది నాది ఏమో రామచంద్రపల్లె దండుగుట్ట, నా బిడ్డ కూతురు. ఇది హాస్టల్లో ఉంటుండే, హాస్టల్లో జ్వరం వస్తేనే పంపించారు. కొన్ని సంవత్సరాలు అయ్యో నాకు తెలియదు ఇంగ్లీష్లో భాషలు. హాస్టల్ నుంచి జ్వరం వచ్చింది, 2-3 పంపించిందంట. దీనికి తోలకొచ్చండి వీళ్ళ నాన్న. తోలకొచ్చి ఏడాది చూపిస్తే మంచి కాదు. ఇక్కడ వచ్చినప్పుడు కొంత తక్కువ ఉన్నది, కొంత తింటున్నది. 3 పూటలు ఇంత అన్నం తింటున్నది. కొత్తదాడగా 10 రోజులు అవుతుందంట. ఇక్కడ ఒక స్టూడెంట్ కూడా ఉన్నారు, ఆమెతో మాట్లాడుతుంది. ఏం చదువుతున్నావు అమ్మా? 9th స్టాండర్డ్. 10 days అవుతుంది. ఫీవర్, టైఫాయిడ్ ఫీవర్ 10 days అవుతుంది వచ్చి. ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది. ఎక్కడి నుంచి వచ్చారు? గొల్లగుట్ట నగరం. అట్లా జ్వరం వస్తున్నది, బయలుదేరుకు. అందరూ కూడా ఏదైతే పేషెంట్స్కు సేవలు కూడా చేసుకుంటున్న కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి, ఏంటి పరిస్థితి? మేడం, ఆమె జ్వరం, ఫుల్ జ్వరం ఉన్నది. నెత్తి నుంచి మొత్తం బొక్కలు నొస్తున్నాయి, ఆగుతలేదు. ఎంత గ్లూకోజ్ పెట్టినా ఆగుతలేదు. నెత్తి నొప్పి తగ్గుతలే. ఇగో ఈ ఎముకలు, ఇగో ఛాతిల, ఇగో ఈడ నొప్పి, ఇగో మిడుసుళ్ళు. 5 నిమిషాలు కూర్చుంటే అసలు ఇంకా నిలబడలేకపోతాం. ఫుల్ చలి, జ్వరం, మళ్ళీ ఈపులో నొప్పి, గోలేసుకుంటే కక్కుతుంది, చలి పెడుతున్నది. పంకేస్తే
ఎప్పుడు చల్లగా ఉంటుందో ఎప్పుడు ఎచ్చగా ఉంటుందో. మొత్తానికి అయితే చూస్తున్నాం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మన డెంగ్యూ లాంటి కేసెస్ అయితే ఇప్పటివరకు 98 వచ్చిన పరిస్థితి. మిగతా వైరల్ ఫీవర్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే జనాలు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ఏదైతే పరిసరాలు అపరిశుభ్రంగా ఉంచుకుంటే ఖచ్చితంగా దోమలు వ్యాప్తి చెంది ఈగలు వ్యాప్తి చెంది విష జ్వరాలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే వైద్యాధికారులు కావచ్చు అంతా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కేసులు నమోదవుతున్నాయి. అధికారులు అందరూ కూడా పరిశుద్ధంకి సంబంధించి మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. కెమెరామెన్ సాయికిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్. హైదరాబాద్లో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. నగరంలో ఏ ఆసుపత్రిలో చూసినా జ్వర బాధితులే కనిపిస్తున్నారు. ప్రతి హాస్పిటల్లో ఓపీ కేసులు డబుల్ అయ్యాయి. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న రోగులు ఆసుపత్రికి వస్తున్నారు. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ రోగులతో రద్దీగా మారింది. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు ప్రబలవిస్తూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు ఈ సీజనల్ వ్యాధులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ వర్షాకాలంలో. దీంతో ఎక్కువగా వాళ్ళ దగ్గరలో నియర్ బై ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతూ ఉంటారు. జ్వరం, దగ్గు వంటి వాటితో పాటు ఎక్కువగా ఈ వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో దీంతో ఏ హాస్పిటల్లో చూసినా ఈ మధ్యకాలంలో మనకు రద్దీ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం నేను క్వారంటైన్లో ఉన్న ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాను. ఒక్కసారి మనకు చూసుకున్నట్టయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ వస్తూ ఉన్నారు. ఇట్లా ఉంది హెల్త్, అంటే ఫీవర్ వచ్చారా లేదంటే ఎట్లా ఉంది, ఇష్యూ ఏంటి? టైఫాయిడ్ ఎట్లా ఉంది అంటే హెల్త్ కావచ్చు, సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి? సిమ్టమ్స్ నేను ఆల్రెడీ ప్రైవేట్లో చూయించుకున్నాము. 5 days ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాం, మళ్ళీ తగ్గలేదు. ఇంట్లో వాళ్ళకి సంబంధించి ఎక్కువగా ఈ వర్షాకాలం అంటేనే ఎక్కువగా మనకు వ్యాధులు వస్తూ ఉంటాయి. జ్వరం కావచ్చు, దాంతోపాటు దగ్గు, జలుబు ఇట్లా వస్తూ ఉంటాయి కదా. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి? వాటర్ అయితే వేడి చేసి తాగుతున్నాము. ఇంకా జలుబుకి ట్యాబ్లెట్స్ అవి ఇవి ఇంట్లో ఇక పసుపు ఉంటాయి ఇక ట్రిప్స్ అవి వాడుతున్నాం, అవి చేసుకుంటున్నాం. జ్వరం వచ్చింది, ఇంతమంది వచ్చింది. మొత్తం లేవలే. మొన్న ఊళ్ళో చూపించుకున్నా మేడం, ఏం తగ్గుతా 4-6 గ్లూకోజులు ఎక్కించుకున్నా. ఇచ్చినప్పుడల్లా 2 సూదులు ఇస్తుడు. ఇక లాస్ట్కి వస్తే 10 రోజులు అయింది అట్లనే ఊళ్ళోనే. అయినాక 2000 అయినాయి. ఇక అందరూ అన్నారు మా వాళ్ళు క్వారంటైన్ కోను లాభం లేదు, పైసలు అయిపోతాయి, కానీ నువ్వు మళ్ళీ ఈడికి 10,000 పెట్టిన తక్కువ కాదు అని మొన్న సండే రోజు వచ్చి మా బిడ్డలు గిట్ట వచ్చిండ్రి. వచ్చి చెప్తే వచ్చి చెరికి అమ్మంటే వద్దన్నారు. ఏం కాదమ్మా టాబ్లెట్లు ఇస్తాను తక్కువ. చూసుకున్నట్టయితే ఈసారి తెలంగాణలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుందని చెప్పేసి ఇప్పటికే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఈసారి తెలంగాణలో ఎక్కువగా డెంగ్యూ కేసులు రావచ్చు అని చెప్పేసి అధికారులు కావచ్చు, దాంతోపాటు వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. సో ఇప్పటికైతే ప్రస్తుతం అంటే వర్షాకాలం వచ్చి నెల గడవక ముందే దాదాపు 900 పైగా కేసులు రావడం, ఇప్పుడిప్పుడే వాతావరణం చల్లగా ఉండడం, వర్షాలు కూడా తక్కువగా ఉన్న టైంలోనే ఇట్లాంటి కేసులు రావడంతో ఇంకా ముందు ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రజలైతే జాగ్రత్తలు తీసుకోవాలనేసి తమ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ కూడా క్లీన్గా ఉంచుకోవాలని చెప్పేసి ఏ చిన్న లక్షణం ఉన్నా తమ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అయితే చూపించుకోవాలనేసి అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.